హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సుజాతాస్ వ్లాగ్స్. ఈరోజు నేను టమాటా మెంతం కర్రీ చేశాను. ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక కొద్దిగా మెంతులు, తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక అందులో కట్ చేసుకున్న మెంతమాకు వేసుకోవాలి. వేసి కొంచెం కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో ఉడికిస్తే మంచిగా ఉడుకుతుంది. తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసి సాల్ట్ వేసి కొద్దిగా మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచితే టమాటాలు సాఫ్ట్గా మగ్గుతాయి. ఇలా టమాటాలు మగ్గాక అందులో కొద్దిగా పసుపు, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం వేయనవసరం లేదు, అండ్ కొద్దిగా ధనియాల పొడి వేసి మంచిగా కలిపి మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు సిమ్లోనే ఉంచండి. మళ్ళీ 2 మినిట్స్ తర్వాత మూత తీసి మొత్తం మంచిగా కలుపుకోవాలి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే చల్లుకొని, నా దగ్గర లేదు అందుకే వేయలేదు. ఒకసారి మంచిగా కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో రుచిగా ఉండే టమాటా మెంతం కర్రీ రెడీ. చూసారు కదా ప్రాసెస్ ఎంత సింపుల్గా ఉందో. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి. అండ్ అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.